హాయ్ ఫ్రెండ్స్. నా స్టూడెంట్స్ తోటి నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తరచూ వాళ్ళతో ఒక మాట చెప్పేవాళ్ళు. సార్, మాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, మేము ఒకరి కింద పని చేయాలనుకోవట్లేదు, వీ వాంట్ టు బీ అవర్ ఓన్ బాస్. ఎస్, మేము బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాము, సొంతంగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఈ విషయాలు వారు నాతోటి 1-to-1 ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పేవాళ్ళు. నేను సుమారుగా ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటాను ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. 19 ఇయర్స్ దగ్గర నుంచి ఓ 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటాను. సో మన భారతదేశంలో యువత ఎక్కువ ఉన్నారు, అండ్ ఆ యువత ఏం ఆలోచిస్తున్నారు? బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తారు. సో వారికి ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలనిపించింది. అందులో భాగంగానే ఒక వీడియో సిరీస్ ప్లాన్ చేశాను. అండ్ త్వరలో హౌ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ అనే వర్క్షాప్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఆ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. ఈ వీడియోలో మాత్రం హౌ టు స్టార్ట్ ఎ బిజినెస్ అన్న దాంట్లో భాగంగా ఒక ఐడియా గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మనందరికీ చాలా మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? చాలా ఉంటాయి, అందులో ఒకటి మాత్రం ఫుడ్. ఆక్సిజన్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫుడ్. ఆ ఫుడ్ నే బిజినెస్ గా చేసుకొని బతికితే ఎలా? ఆ ఫుడ్ నే బిజినెస్ గా చేసుకొని డబ్బు సంపాదించడం ఎలా? మీరు కనుక హైదరాబాద్ లాంటి నగరాల్లో చూస్తే ప్రతి ఏరియాలో బోర్డెడ్ ఫుడ్ ట్రక్స్, బోర్డెడ్ రెస్టారెంట్, బోర్డెడ్ టేక్ అవే, కర్రీ పాయింట్స్, చాట్ బండర్స్. మీరు ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్డు మీద సాయంత్రం 5 గంటలు దాటగానే ఒక చిన్న స్టవ్ తెచ్చుకొని జొన్న రొట్టెలు చేస్తూ అమ్ముకుంటున్న వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. అంత డిమాండ్ ఉంది ఫుడ్ కి. పికిల్స్ కి ఉంది బిజినెస్, పాపడ్కి ఉంది బిజినెస్, కారా ప్యాకెట్స్ కి ఉంది, స్వీట్స్ కి ఉంది, ఇట్లా అన్నిటికి ఉంది. అయితే ఫుడ్ బిజినెస్ లో రాణించాలంటే ఓ గొప్ప క్రియేటివిటీ అవసరం లేదు, కానీ మనకు ఒక మంచి షెఫ్ దొరకాలి, ఒక మాస్టర్. మనం నార్మల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే మాస్టర్ కావాలి. ఒక స్కిల్ఫుల్ మాస్టర్ కనుక, అంటే మంచి వంటగాడు కనుక మీకు దొరికితే, మీ హోటల్లో కనుక టేస్ట్ మీరు ఇవ్వగలిగితే, అది ఏదైనా కానివ్వండి, మీరు పునుగులు పెట్టండి, మిర్చి పెట్టండి, లేదా మీరు అదర్ ఐటమ్స్ లైక్ ఫిష్ పెట్టండి, చికెన్ పెట్టండి, లేదా జొన్న రొట్టె పెట్టండి, బిర్యానీ పెట్టండి, హలీం పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ రంజాన్ ఫెస్టివల్ అప్పుడే చూడండి, హలీంకి ఎంతగానో జనాలు ఎగబడతారు, బికాస్ ఇట్స్ టేస్టీ. వాడు పొద్దున్న నుండి ఆ పొయ్యిలో పెట్టి 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 దాన్ని ఉడికించి ఉడికించి ఒక మంచి టేస్ట్ తీసుకొస్తాడు. సాయంత్రం కాగానే అందరు వలస పెట్టి పార్సల్లు రోడ్ల మీద కార్లు ఆపుకొని మరీ తింటూ ఉంటారు. ఆ టోలీ చౌకి దగ్గర కావచ్చు, ఆ అత్తాపూర్కి వెళ్ళే రూట్లో కావచ్చు, మనం చూస్తుంటాం చాలా బండ్లు ఆగింటాయి. సో ఫ్రెండ్స్, ఫుడ్ బిజినెస్ లో రాణించాలంటే మాత్రం నెంబర్ 1 మీకు మంచి మాస్టర్ ఉండాలి. అండ్ నెంబర్ 2 లాస్ కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే బిజినెస్ పెట్టిన వెంటనే మనకి సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫుడ్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ అవుతారు అందరూ, కానీ మీకు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చెప్తాను. మణికొండ ఏరియాలోనే కొన్ని హోటల్స్ తీసేశారు కోవిడ్ తర్వాత. ఇది కూడా కోవిడ్ టైంలో, కోవిడ్ తర్వాత. ఎందుకనంటే బహుశా జనాలు అక్కడ తినకపోవడం కావచ్చు, లేదా ఆ మూమెంట్ లో బిజినెస్ జరగడం కావచ్చు. ఆ తర్వాత ఆ ప్లేస్ లో వేరే షాప్స్ వచ్చినాయి, లేదా కొద్ది రోజుల తర్వాత వేరే రకంగా బిజినెస్ కూడా వచ్చి ఉండొచ్చు. సే కొందరు ఆ టైంలో ఆ పాయింట్ లో బిర్యానీ పెట్టుండొచ్చు, కొద్ది రోజుల తర్వాత అక్కడ బిర్యానీ పోయేసి టిఫిన్ సెంటర్ వచ్చి ఉండొచ్చు, సంథింగ్ లైక్ దట్. సో మనం పెట్టాలనుకున్న ఏరియాలో ఏ ఫుడ్ కి అయితే బాగా డిమాండ్ ఉంటుంది, అక్కడ పాపులేషన్ ఏమిటి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏమిటి, ఇది తెలుసుకొని పెట్టడం ఒక బెటర్ ఆప్షన్. అదేంటంటే ఆ ఏరియాలో ఉండే జనాలే వస్తారా, ఫ్లోటింగ్ పాపులేషన్ రాదా, అటు ఇటు పోయే వాళ్ళు రారా, ఈ డ్రైవింగ్ ఇది నడవదా? బాగా నడుస్తుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ డ్రైవింగ్ కి కూడా బోలే డిమాండ్ ఉంది, ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. మనం కనుక ఆ యొక్క స్పేస్, ఆ యొక్క ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తే. ఎగ్జాక్ట్ ఆ మూడో ఫ్యాక్టర్ ఏంటంటే బిజినెస్ సరిగ్గా నడవాలంటే కస్టమర్ సర్వీస్. ఇప్పుడు హైజీన్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. టేస్ట్ టేస్ట్ కంపల్సరీ ఉండాలి, దాని తర్వాత హైజీన్ ఉండాలి. డబ్బులు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ దాని తగ్గ క్వాలిటీ మెయింటైన్ చేయగలగాలి. వారికి ఇచ్చే వాటర్ దగ్గర నుండి, ప్లేట్స్ దగ్గర నుండి, ఆ అట్మాస్ఫియర్ దగ్గర నుండి, మీరు ఏర్పాటు చేసే టేబుల్స్ దగ్గర నుండి, మెయిన్ స్పేస్, టాయిలెట్స్, ఇలా ప్రతిదీ కావచ్చు హైజీనిక్ గా ఉండగలగాలి. తర్వాత నాలుగోది, మనం గనక కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తే, సే కొన్ని హోటల్స్ లో ఎలా ఉంటుందనంటే ఆ, కడప నాటుకోడి కూర అని, లేదంటే గోదావరి రుచులని, ఇట్లా రకరకాల ట్రై చేస్తుంటారు. నెల్లూరు చేపల పులుసులని, సుబ్బయ్య గారి మెస్ అని, లేదంటే నిజామాబాద్ చికెన్ అని, అదే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తుంటారు. మీరు అలా ఏదైనా డిఫరెంట్ పాయింట్ తోటి మీరు జనాల్లోకి వెళ్తే దే దే లవ్ వెరైటీ. అలా వెళ్ళినా కూడా మీకు బాగా క్లిక్ అవుతుంది. లేదు మేము అంత వెరైటీ ట్రై చేయలేమంటే, నార్మల్ గా టిఫిన్స్ కి అయితే మీరు ఎలాంటి వెరైటీ ట్రై చేయవసరం లేదు, జనాలు వస్తూనే ఉంటారు. బికాస్
ఎర్లీ మార్నింగ్ లేచి వండుకోవడం అనేది చాలా మందికి అవ్వని పని. సో మీరు కనుక ఈ ఉడిపి స్టైల్లో పూరి, ఉప్మా, దోస, వడ, బోండా, ఇడ్లీ ఇవి కనుక మీరు ఆఫర్ చేయగలిగితే మీ హోటల్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ ఎక్కడ పెట్టాలి, ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేయాలి, ఈ విషయాలు మాత్రం మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా బోలెడు ఉన్నాయి ఫుడ్ విషయాల గురించి డిస్కస్ చేయడానికి. మనం ముందు ముందు రాబోయే వీడియోస్ దాని గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ.